హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక చిన్న సైజ్ వారే జరుగుతుందన్నమాట. సో అసలు ఆ గొడవ ఎందుకు జరుగుతుంది, ఎవరి మధ్య జరుగుతుంది అన్న డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. సో యాజ్ యూజువల్గా అందరు లేచిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నారు సీతా క్లాన్ వాళ్ళు. సో నిఖిల్ అయితే అక్కడికి వచ్చేసి మీరు ఏమేమి చేసుకుంటున్నారు అని అడిగి, సీత అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం మేము అని చెప్పింది. దానికి నిఖిల్ వచ్చేసి మీకు కొంచెం టైం పడుతుందేమో కదా, మీరు కొంచెం టైంని పాజ్ చేసుకుంటే మేము మా క్లాన్ వాళ్ళకి టీ కాఫీ ప్రిపేర్ చేసుకొని పక్కకు వెళ్ళిపోతాను అని చెప్తాడు. లేదు లేదు, అంతలోకి అక్కడికి విష్ణు వచ్చింది. లేదు నిన్న కూడా మాకు అసలు చాలా లేట్ అయిపోయింది, నేను అసలు ఒప్పుకోను, నాకు టైంకి కావాల్సిందే, అట్లీస్ట్ మేము కాఫీ కూడా చేసుకోలేదు ఇంతవరకు, నిన్న మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం వచ్చింది, అట్లా అవ్వదు, నాకు అసలు ఫుల్ హెడేక్గా ఉంది, లేదు నిఖిల్ మేము అట్లా ఇవ్వము అని చెప్పింది. కానీ సీత మాత్రం ఓకే ఫైన్, జస్ట్ ఒక కాఫీ అంటున్నారు కదా అని చెప్పేసి అంటే, లేదు లేదు సీత నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నిన్న కూడా ఇట్లానే చేశారు వీళ్ళు అని చెప్పేసి విష్ణు అయితే అనింది. సో వీళ్ళిద్దరి మధ్య ఇట్లా వార్ అయితే జరుగుతుండగా ఓకే ఫైన్ అని చెప్పేసి సీతనే విష్ణుప్రియని కన్విన్స్ చేసేసి వాళ్ళకి టైం ఇచ్చేసింది అనమాట. తర్వాత సోనియా అక్కడికి వచ్చి మీరు కొంచెం దూరంగా వెళ్ళండి, మీరు ఇక్కడ ఉంటే మేము వర్క్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనిందనమాట. దానికి ప్రేరణ మీరు డిస్టర్బ్ అవ్వకండి, నేనేం డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ అక్కడ నుంచున్నాను అంతే అంటుంది. వాళ్ళు జస్ట్ కాఫీ పెట్టుకుంటానని చెప్పేసి రైస్ కూడా పెట్టుకుంటారనమాట. సో దాని గురించి కూడా డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. అసలు వాళ్ళకి నువ్వు టైం ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి సీతా క్లాన్ మెంబర్స్ అందరూ సీతని అంటున్నారు. సో ఇట్స్ ఓకే పర్లేదు చేసుకొనివ్వండి, తర్వాత మనం చేసుకుందాము అని చెప్పేసి సీత అయితే అనింది. సో ఒక చిన్న వారే జరిగిందనమాట ఇక్కడ కుకింగ్ విషయంలో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.